అయిపోయినాం. ఇదిగోండి లైన్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మేము కార్ ఏడా పార్క్ చేసి మాడికి వెళ్తున్నాం. మా ఎంట్రీ అయితే అవుతున్నాము. ఫ్రీ దర్శనం గైస్. ఇదిగోండి ఎంట్రీ ఇదే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ వచ్చింది. సో మనం అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాము. సో ఫ్యామిలీ అందరు కలిసి, ఫ్యామిలీ అంటే సోను వాళ్ళు, బాబాయ్, నితీష్, మేము ఈమె అంట. సో ఈమె మమ్మీ అయితే వస్తలేదు. సో మేమే వెళ్తున్నాము. సో ఇక్కడ ట్రావెల్ అంటే ఫస్ట్ టైం రోడ్లో వెళ్తున్నాం, కార్లో బై రోడ్ వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూడబోతున్నాం, చూద్దాం. సో మీకు కూడా చూపిస్తా గైస్. పూజ అవుతుంది గైస్ కార్కి. సో గైస్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపినాము, గ్యాస్ కొట్టిద్దామని. ఇది డిన్నర్ కూడా అవుతుంది ఇక్కడ. సోను డిన్నర్ అవుతుందా? మా బాహుబలి సిద్ధుగాడేడి? ఓయ్ ఇడు చూడు తిరుగుతా ఉన్నాడు. ఓయ్ నడు నడు, ఏడు పోతున్నావు నువ్వు? అటేటు కార్లాగా ఆగు, పోదు మాగు, నడు. తిన్నావా? ఓకే. ఏడు చూడండి గైస్, అందరు ఒక దగ్గర ఉంటే ఈడు ఒక తిరుగుతుండు, కార్లు ఎక్కుతాడంట. సో మిర్యాల కూడా దగ్గరలో ఉన్నాం, నల్గొండ డిస్టిక్. ఇక్కడ సిఎన్జి ఉందని సిఎన్జి కొట్టించేసినాం. డిన్నర్ అయిపోయింది, స్టార్ట్ అయిపోవాలి ఇక. చెప్పు, ఏడు దాకా వచ్చినాం? కృష్ణా రివర్ ఇది. ఇప్పుడు ఇగో ఇదే బార్డర్, చూపి ఈ బార్డర్ ఏపీటీఎస్ బార్డరా? ఏపీలోకి ఎంటర్ అవుతాం. ఏపీకి ఎంటర్ అయినా చెక్కింగ్ చేస్తారు లారీలు ఇట్లా. అవునా? ఓన్లీ లారీలేనా? ఇక ఏమన్నా డౌట్ వస్తే కార్లు కూడా ఆపుతాం. ఏపీలోకి ఎంటర్ అవుతాం. ఏపీకి ఎంటర్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఫుల్ పడుతుంది, సడన్ ఏం పడుతుంది, స్టార్ట్ ఫుల్ వర్షం అయిపోయింది. ఆ నుంచి వర్షం అనేది ఆగిపోయింది. మొత్తం క్లియర్ 5 నిమిషాలు వర్షం. సో గాయస్, చాయ్ కోసం అయితే ఆపినాము. ఇంకా 250 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్. ఇప్పుడైతే టైం 12 అయిపోతుంది. ఎంత అవుతుంది? 12:30. సో 12:30 అవుతుంది. ఇంకా 4:30 వరకు వెళ్ళిపోతాం. ఇది ఒకటి ఇక్కడ టీ హైవే ఇదంతా. ఏమైంది? టీ తాగవా? నిద్ర వస్తుందంట గైస్. ఎంతసేపు అనుకోరు, నేను డ్రైవింగ్ చేస్తుంటే ఎంతసేపు అనుకోలేదు, నిద్ర వస్తుందంట. నువ్వు అనుకోలే, ఏం చేస్తున్నావు అప్పటి నుంచి వెనకాల? పిల్లలు ఎవరు చూసుకుని అక్కడ ఇద్దరు నా కాడ వద్దేసి ఒక నడుపు కూర్చుని ఇద్దరు కలిసి. గైస్ మనం అయితే రీచ్ అయిపోయినాము. ఇదిగోండి లైన్ ఉన్నది. కరెక్ట్ 5 o'clock రీచ్ అయినాము. అయితే చెక్కింగ్ అయిపోయింది. 5 అన్నాం, 5:30 అవుతుంది. ఇదిగోండి 5:30. 5 o'clock వస్తే 5:30 అయింది. హాఫ్ అన్ అవర్ పట్టింది.
ఇప్పుడు ఇక స్టార్ట్ అయినా ఎక్కుతున్నాం పైకి. రోడ్ ట్రిప్లో ఫస్ట్ టైం తిరుమలకు వచ్చినాం, తిరుపతికి కార్లో. ఎగ్జైటెడ్ అంశు? సూపర్ ఉంటుంది. కాకపోతే కొంచెం తెల్లారేది ఉండే, 5:30 అవుతుంది. చూద్దాం ఎట్లుంటుందో. శరణాగత వత్సల సారణిధే పరిపాలయ మాం వృషశైలపతే. గాయస్ రూమ్ కోసం అయితే వచ్చినాం మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి. ఏమన్నా ఎంతమంది ఉన్నాడు. సో గైస్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ 1 అవర్ మనకి రూమ్ అయితే ఇచ్చినారు. బట్ అలాట్మెంట్ అయితే ఆఫ్టర్ 12 ఇచ్చినారు. ఆపేసినారు ఇప్పుడైతే లైన్ కదా, ఆపేసినారు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకొంతమంది. మనకు 12 తర్వాత అలాట్ అవుతుంది. ఇక రూమ్ చూసుకోవాలి. ఇక ఈ అన్న రెగ్యులర్గా వస్తాడంట, నల్గొండ నుంచి వచ్చిండు. సో మనకి రూమ్ అలాట్ చేసి స్కాన్ అయితే చేద్దాం. మీరు ఒకసారి చూద్దాం. అంటే రాదు ఇప్పుడే, బట్ స్కాన్ చేద్దాం. స్కాన్ చేస్తారు గైస్. నితీష్ గుండు వేయించుకొని రెడీగా ఉన్నాడు. నితీష్, నేను కూడా లైన్ వెయిటింగ్ మాకిడ. గుండు బాస్ గుండు వేసుకోండి. నా టీషర్ట్ తుడుసో. అరే సో గైస్ ఇగో నాది నెక్స్ట్ వెయిటింగ్. అయిపోయిందా? సో గైస్ గుండె అయితే వేయించేస్తున్నామా. ఇప్పుడు మళ్ళీ మేము కార్ ఏడా పార్క్ చేసి మాడికి వెళ్తున్నాం. మా వాళ్ళేమో వేరే దగ్గర వేపిస్తున్నారు, నేను వేరే దగ్గర. మా వాళ్ళు వేరే దగ్గర వేయరు. మేము రూమ్ తీసుకుందామని పోయేసరికి లైన్ కట్టేసరికి వాళ్ళు అదేంటి దర్శనం అంటున్నాను, గుండు తీసుకుందామని పోయిర్రు గుండు చేయించుకోనికి. సో మేము వచ్చే దారిలో ఇక్కడే జిఎన్సీ అని ఉన్నది, ఆడ చేయించేసుకున్నాం. వాళ్ళు హెచ్ఎన్సీ దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే మనం మన వాళ్ళ దగ్గర పోయి చేయించుకురు. ఇక రూమ్ అయితే 12కి అలాట్ అయింది. చూద్దాం అప్పుడు వరకు దాని లోపల అవుతుందా లేదా, ఎట్లా ప్లాన్ చేద్దాం వాళ్ళ దగ్గర పోయి. విద్దు రియాక్షన్ చూడండి. విద్దు ఇది సిద్ధాడు మా పిన్ని కూడా చేయించుకుంది. సిద్ధు సిద్ధిగాడు రియాక్షన్ చూడు అసలు. రక్కనా ఆయ్ ఇప్పుడు గుర్తుపట్టినాడు. నువ్వు చేయించుకోలే? నేను కత్తర్లు ఇచ్చాను. కత్తర్లు ఇచ్చినా నువ్వు పాప? నాని గుండువా? అట్లా అనవద్దు పప్ప. సిద్ధు వీళ్ళ హెయిర్ స్టైల్ అంట. 5 కట్టర్లు. గుండం ఉండదు ఇడ, గుండం ఉండదు. ఎవరన్నారు గుండం ఉండదు ఇడ? గుండం ఎందుకు ఉంటుంది? గుండం ఉండదు. వీళ్ళు ఏందో హెయిర్ స్టైల్ చేసుకోరా అంట. 5 కత్తర్లు ఏంది ఇది? హెయిర్ స్టైలా? ఎప్పుడు కట్ చేసుకోవాలని ఉండే కదా నీకు, అందుకే కట్ చేసుకున్నావు. నువ్వు నువ్వు ఉన్నది పొట్టి ఎంటుకలు.
దర్శనంకి అయితే వెళ్తున్నాం గైస్. చాలా మాకు ఇచ్చిన రూమ్కి దర్శనం చాలా లాంగ్ ఉన్నది, అందుకే వెహికల్ ఆన్నే పార్క్ చేసి వేరే వెహికల్ వెళ్తున్నాం. అమ్మో ఇదంతా లైన్లో ఉన్నారు కదా, అగో లోపల కనిపిస్తురా షెడ్లో. లైన్ చాలానే ఉంది గైస్, ఎంత టైం పడుతుందో మాకు. ఎంట్రీ అయితే అవుతున్నాము, ఫ్రీ దర్శనం గైస్. ఇదిగోండి ఎంట్రీ ఇదే. ఒక్కోసారి ఒక్కొక్క దగ్గరే పంపిస్తున్నారు. మస్తు మందే ఉన్నారు. ఇదిగోండి ఇందులో నుంచే పోవాలి ఇప్పుడు దర్శనానికి. ఎంటర్ అయితే అయిపోయినాం దర్శనానికి. విద్యుత్ దర్శనం అయితే అయిపోయింది గైస్. మేము 11 o'clock లైన్లోకి వెళ్తే ఇప్పుడు ఎంత అయిందంటే 3 అవుతుంది. అంటే దర్శనం అయిపోయి లడ్లు తీసుకొని అండ్ ఫోన్లు తీసుకొని వచ్చేసరికి 3 అయింది. దర్శనం అయితే మాకు 1:15కి అయిపోయింది. ఫోన్లు తీసుకొని లడ్డు తీసుకోవడానికి 2 hours పడిపోయింది. సో ఇంత టైం పడుతుంది గైస్. ఫుల్ రష్ ఉండే, సో ఫుల్ ఆగం, పిల్లలతోనైతే ఆగం అయిపోయింది. ఎట్లా ఏమైంది, ఇరికిరికి అవుతుందట, ఫుల్ అలసిపోయినాం గైస్. ఫుల్ అలసిపోయినాం. ఇప్పుడైతే 3 అవుతుంది టైము. మంచిగా ఉండే కానీ చాలా వెయిటింగ్ ఉండే.